దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 5-6 వచనాలు. అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గముల్లో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని ఎరిగిన దేవుడవు, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరచండి. మీరు మహిమ చేస్తుంది. యేసయ్య దివ్య నామమున ప్రార్థిస్తున్నాను కర్మ తండ్రి. హల్లెలూయా. ఇక్కడ 5-6 వచనాలు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెను, అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్న మాట. అదే నూతన నిబంధన ఇశ్రాయేలుమైన మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెను, అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. హల్లెలూయా. ఒకని తండ్రి తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించును, అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకోవాలి. కనుక ఒకని యొక్క విధానాలను మనం చూసినట్లయితే అతని తండ్రి ఎలాగూ నడిపిస్తున్నాడు. పై భాగంలో 40 సంవత్సరాలు నీవు వేసుకునే బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. అలాగూ నీ తండ్రి అయిన దేవుడు నిన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇలాగూ నడిపించుతున్న దేవునిగా నీవు మహిమపరచాలి అంటే నీవు ఆయన మార్గములలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు ఆయన ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పటి వరకు అంతగా ప్రేమించిన దేవుడు, అంతగా కాలు వాయక బట్టల మాయక ఎత్తుకొని నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఇంకా పర్వాలేదు, ఎట్లయినా మనం నడిపిస్తాడు, మనం ప్రేమిస్తున్న దేవుడు గొప్పవాడు, మనకేమీ ఇబ్బంది లేదు అనుకోకుండా ఆయన నిన్ను తన యొక్క ఆజ్ఞలను బట్టి నడుచుకోకపోతే శిక్షిస్తాడు. రెండవది, ఆయన మార్గంలో నడవకపోతే ఆయన శిక్షిస్తాడు. ఆయనకు భయపడి యోగ్యమైన ప్రవర్తించకపోతే ఆయన శిక్షిస్తాడు. ఒకని తండ్రి, దేవునికి మహిమ కలుగును గాక, తన కుమారుని ఎంతగా ప్రేమిస్తాడు, అట్లే దేవుడు కూడా తన ప్రజలను తన పిల్లలను ప్రేమించువాడు. వారిని కాపాడుకుంటూ కునుకక నిద్రించక వారి కాలు వాయక బట్టలు మాయక మరి ఏ విధమైన ఆకలి దప్పులు కలిగి ఉండకుండా చక్కని ఆహారాన్ని భోజనాన్ని
పానాన్ని ఇచ్చి నడిపించుకుంటూ వచ్చిన దేవుడు కనుక అట్టి ప్రేమగల ప్రభువు మనం ఏం చేసినా పర్వాలేదు, మనం ఎలాగ నడుచుకుంటున్నా పర్వాలేదు అనుకుని మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే అలాగ చూస్తూ ఊరుకునేవాడు కాదు. అలా చూస్తూ ఊరుకున్నట్లయితే మనం ఏమవుతామంటే దుర్బీజులమవుతాం, మనము నిష్ప్రయోజకులమవుతాం. దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేము. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏ విధంగానైనా శిక్షించి మనల్ని భవిష్యత్తును స్వతంత్రించుకోవటానికి మన పట్ల ఏర్పాట్లు చేసి నడిపిస్తాడు. భౌతికమైన జీవిత విధానములో ఒకని తండ్రి ఆ కుమారుని ప్రేమించి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసి నడిపిస్తూ ఉంటాడు. అలాగ నడిపిస్తున్నప్పుడు కుమారుడు తండ్రికి భయపడకుండా, తండ్రికి లోబడకుండా, తండ్రి ఆజ్ఞలు నెరవేర్చకుండా, తండ్రి యొక్క విధానాలను గమనించకుండా ఇష్టానుసారంగా దారి తప్పి తిరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. అతని యొక్క భవిష్యత్తు బాగుండటానికి, తండ్రిని కుమారుడు ఘనపరచటానికి, కుమారుడు ఉన్నతమైన స్థితిని స్థానాన్ని పొందటానికి కుమారుడిని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. కనుక శిక్షించినప్పుడు కుమారుని యొక్క ఆలోచనలు మారకూడదు. ఇప్పుడు మేలుకరంగా నడిపిస్తున్నప్పుడు ఎట్టి ఆలోచనలు కలిగి ఉన్నాడు, అట్లే ఇప్పుడు కూడా అట్టి ఆలోచనలు కలిగి ఉండాలి. కొన్ని విషయాలలో పెడితే తింటాం, కొడితే మాత్రం ఊరుకో. ఏమండి, మనం ఎట్టబడితే తిరగటానికి తండ్రి ఒప్పుకోడు. ఏ పద్ధతిని బట్టి ఆ పద్ధతిని బట్టి మనం నడుచుకుంటే తండ్రి ఒప్పుకోడు. కుమారునికి అనుకూలమైన విధానాలలో నడుచుకుంటుంటే తండ్రి చూస్తూ ఊరుకోలేడు. తండ్రి బాధ్యత అంతా కూడా ఎవరి మీద ఉంది? కుమారుని బాధ్యత అంతా ఎవరి మీద ఉందంటే తండ్రి మీద ఉంది. కనుక శిక్షించకపోతే కుమారుడు ఏమవుతాడంటే దుర్బీజుడు కాబోతున్నాడు, నిష్ప్రయోజుడు కాబోతున్నాడు, పనికి మాలిన వాడు అవ్వబోతున్నాడు, నలుగురిలో తండ్రికి అవమానం తీసుకురాబోతున్నాడు, భవిష్యత్తును స్వతంత్రించుకోలేక హీనమైన నీచమైన జీవితానికి వెళ్ళిపోతాడు. అందుకని తండ్రి ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు. హల్లెలూయా. ఆ విధానంలో మనకు ఇబ్బందులు అవుతుంటే, కష్టాలు వస్తుంటే, బలహీనతలు వస్తుంటే, అనారోగ్యకరమైన పరిస్థితులు వస్తుంటే, మనల్ని కట్టడి చేస్తుంటే మన ఆలోచనలు ఏమవుతాయి? ఈ ఆలోచనలు మారకూడదు. పెట్టేటప్పుడు చక్కగా తిన్నాం, దేవునికి స్తోత్రం చెప్పాం, హల్లెలూయా చెప్పాం, ఆమేన్ చెప్పాం, ప్రభువా నీకు వందనాలు అన్నాం, నీకు సాక్ష్యం చెప్పాం. కానీ హఠాత్తుగా ఎక్కడో ఏదో తేడా వస్తే ఒక బలహీనత రావటానికి ఇష్టపడ్డాడు. అప్పుడు దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా చెప్తామా? దేవుడు నాకు ఈ కష్టం తీసుకొని వచ్చాడు, ఈ కష్టం ద్వారా ఈ మేలు నేను పొందగలిగానని ఏమైనా సాక్ష్యం చెప్తామా? అప్పటికి ఆలోచనలు మారిపోతాయి. ఎందుకు చేసావు ప్రభు నన్ను? నన్ను ఎందుకు పుట్టించావు ప్రభు? అసలు పుట్టించకపోతే బాగుండును కదా. నాకు ఈ ఇబ్బందులు ఎందుకు, ఈ ఆటంకాలు ఎందుకు, ఈ యొక్క వేదన ఎందుకు? మరి వాళ్ళందరూ లోకంలో ఉన్న వారందరూ క్షేమంగా ఉంటున్నారు, నెమ్మది లేని పరిస్థితులు మాకున్నాయి, వాళ్ళకి నెమ్మది కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకు వచ్చింది కర్మ ఇది మాకు అనే ఆలోచనలోకి మనం రావటానికి అవకాశాలు ఉన్నాయి. అందుకు ఆయన ఏమంటాడంటే, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన మార్గంలోనే నడవాలి. మనమేదో మార్గాలు వేసుకొని మన ఇష్టం వచ్చినట్లు మనకు అనుకూలంగా ఆ మార్గంలో నడవకూడదు. దేవుడు మనకు ఏమీ మార్గం వేశాడు, దేవుడు ఏ పద్ధతిని వేశాడు,
ఆ పద్ధతి ప్రకారమే ఆయనకు భయపడి దారి తప్పితే దెబ్బ పడతాయి, తండ్రి కోపడతాడు అనే ఒక భయము మనలో ఉండి మనము దేవునికి విధేయులమై మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే అలాగ మనం జీవిస్తామో మనం చక్కని మార్గంలో ప్రయాణం చేస్తాం. ధిక్కరిస్తాము, వ్యతిరేకిస్తాము, అప్పుడు మార్గం తప్పి నేను నాది నా ఇష్టం, నువ్వేం చేసుకుంటా చేసుకో అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయే పరిస్థితులు మనకు ఉంటాయి. కనుక అట్టి పరిస్థితుల్లోకి మనము వెళ్లకుండా దేవునికి మహిమకరముగా ప్రభువే మనకు తండ్రి, యేసయ్య తండ్రి, యెహోవాయే మనకు తండ్రి, ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయనకు భయపడి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఏదో చంపుతాడని, నరుకుతాడని, హాని చేస్తాడని, నరకంలో వేస్తాడనే భయము కాదది. తండ్రి ఎడల ఉండవలసిన భయము, భక్తితో కూడిన విధానం మనం కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 7వ వచనం. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. కాబట్టి తన ప్రజల విషయంలో చూసినట్లయితే 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? చాలు. ఆయన మనలను సృష్టించిన తండ్రి. రెండవది, పుట్టించి స్థాపించిన వాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు పూర్వ దినములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, తలంచుకోవాలి. మూడవది, నీ తండ్రిని అడుగుము అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ఎవరు? అబ్రహాం. కనుక అబ్రహామును అడగండి. ఎక్కడున్నాడు అబ్రహాం అడగటానికి? ఆయన ఈ లోకములో లేడు. మరి ఎలా అడుగుతాడు? వీళ్ళు పోయి అబ్రహాముని, వీళ్ళు కూడా చచ్చిపోయి అడుగుతారా? కాదు, దేవుని యొక్క వాక్యంలోనే అబ్రహాం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహామును అడిగితే అబ్రహాం ఏం చేస్తాడంటే నీకు చెప్తాడు దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడు, ఎలాంటి ఏర్పాట్లు చేశాడు. అబ్రహాము భిన్నమైన ఆలోచనలకు వెళ్ళి బలహీనుడైపోతే ఎలాగూ దారిలోనికి తీసుకొని వచ్చాడు, ఎలాగూ చక్కని మార్గంలో నడిపించాడు, అట్లే మీరు కూడా నడుచుకోవాలి అని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. మీ పెద్దలను అడగండి, ఇస్సాకును అడగండి, యాకోబును అడగండి, నేను ఎలాంటి వాడను, ఎలాగ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ పట్ల ఎలాంటి ప్రేమ నాకున్నదో వాడు చెప్తాడు. ఎందుకు అవివేకంగా ఆలోచన చేస్తారు? ఎందుకు బుద్ధి లేని ఆలోచనలు మీరు చేస్తారు? గత కాలంలో ఉన్నారు కదా నా చేత పిలువబడిన వారు, నన్ను వెంబడించిన వారు, నేను తీసుకొచ్చిన వారు, నా చేత ఆశీర్వదించబడిన వారు, వారందరూ ఉన్నారు కదా. కాబట్టి వారి జీవిత విధానాన్ని ఒకసారి గమనించండి. అబ్రహాము మా పితరుడు అంటున్నాడు, ఇస్సాకు యాకోబులు మా పెద్దలు అంటున్నారు. వాళ్ళని అడగండి, చెప్తాడు. దేవుని ప్రజలమైన మనము మన పితరులను అడగాలి, అపోస్తలులను అడగాలి,
మనల్ని రక్షణలోకి నడిపించిన దైవ సేవకులను అడగాలి, దేవుడు ఎంత మంచివాడు. ఆ మంచితనాన్ని మనం వినియోగించుకోవాలి. అలాగే వినియోగించుకోకపోతే ఒక్కర పద్ధతిని బట్టి మనం నడుచుకుంటే ఆయన ఊరుకోడు, కొడతాడు అని మనకు వాళ్ళు చెప్తారు. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని, దేవుని ప్రజలముగా, దేవునికి ఇష్టలముగా, దేవునికి ప్రీతికరంగా దేవుడు మనకు చేసిన వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. 32వ అధ్యాయము 29వ వచనం. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. ఏం చేయాలంటండి? జ్ఞానము తెచ్చుకొని ఆలోచన చేయాలంటండి. కడవరి స్థితి మనకి ఎలా ఉంటుంది? మన కడవరి స్థితిని మనం చూసినట్లయితే మరణము. మన కుటుంబాల్లోనో, మన బంధువుల కుటుంబాల్లోనో, లేకపోతే ఎక్కడో ఎవరో చనిపోతే తప్పకుండా మనం వెళ్తాం. ఎందుకు? ఇదే ఆఖరి చూపు గనక. పెళ్ళికి వెళ్ళకపోవచ్చు, పేరెంటాళ్ళకి వెళ్ళకపోవచ్చు, ఏ విధమైన ఫంక్షన్లకు వెళ్ళకపోవచ్చు. కానీ చావు కబురు అందగానే పరిగెత్తుకొని వెళతాం. వెళ్ళిన వాళ్ళం ఏం చేస్తాం? ఆలోచించే రేపటి సంగతి, మన పరిస్థితి కూడా ఇలాగే కదా. మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే కదా. ఈ లోకాన్ని విడిచిపెడితే మన భవిష్యత్తు ఏంటి? దేవుడు ఏర్పాటు చేసిన భవిష్యత్తును మనం స్వతంత్రించుకుంటామా, లేక వివిధమైన పద్ధతుల్లోకి మనం వెళతామా? కనుక ఏ విధమైన ఏర్పాట్లు దేవుడు చేస్తున్నాడు, మనం ఎక్కడికి పోవాలి? ప్రభు ఏమో వాగ్దానం చేశాడు, నాతో కూడా నా సింహాసనం మీద మీరు కూర్చోవాలి అని. మనం వెళ్ళగలమా? మన కోసం ప్రభు రాగలడా? మనం ఈ ఆలోచనతో ఉండాలి. రెండవది, చచ్చిపోయిన వాళ్ళు మనం చూస్తే మనకేమనిపిస్తుంది? ఇప్పటి వరకు ఎన్ని పోరాటాలు విజయం పొందారు, ఎంత బలమైన జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎంతగా ఆస్తిపాస్తులు సంపాదించారు, ఎంతగా పేరు ప్రఖ్యాతులు గడించారు, ఎంతగా ఆనందకరమైన జీవితాన్ని జీవించారు. ఇప్పుడు ఏమైపోయారు? రేపటి కూడా మన జీవిత విధానంలో మనం చేసే పనుల వలన మనకు ఎంత లాభం వస్తుంది, ఎంత ప్రయోజనకరమైన పరిస్థితుల్లోకి మనం వెళతాం, ఎంత సమకూర్చి తీసుకొని వెళ్తాం. వచ్చే చేతులతో వెళ్తామా, ఏమైనా తీసుకొని మనం సంపాదించుకున్నది ఎత్తుకెళ్తామా? అక్కడ ఆలోచన చేయాలి. ఆ చివరి పరిస్థితిని చూసినట్లయితే యోచించుట మేలు. అందుకనే వాక్యం కూడా జనన దినము కన్నా మరణ దినము మేలు అంటాడు. కాబట్టి ఆ దినమున మనము మేలుకరమైన పరిస్థితులను పొందే స్థానానికి వెళ్ళాలి. అంతేగాని మనం ఎప్పుడు కూడా చూసినట్లయితే, ఎవరైనా మనం చూసినట్లయితే సంవత్సరానికి ఒకసారి, ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, సంవత్సరం పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం. అవునా? ఏమండి? ఎవరు జ్ఞాపకం చేసుకుంటాం? మనము మన పిల్లలను గూర్చి, మనలను గూర్చి పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మీదట మళ్ళీ పెళ్లి రోజును కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఏమండి? చచ్చిన రోజున ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు? ఎన్ని సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటారు? ఏమండి? ఒక 60 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటారా?
ఏమని 60 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కూటమో లేకపోతే ఏదైనా కూటం పెట్టుకుంటారా? పెట్టుకోరు. పుట్టినరోజు మాత్రం అబ్బో పెట్టుకుంటారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. కనుక అంటున్నాడు కదా, కడవరి స్థితిని యోచించుట మేలు. మనం ప్రస్తుత విషయాలు, గతించిన విషయాలను చూసి తలపోసుకుంటామే కానీ రేపు జరగబోయే పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాము అన్న స్థితిని గురించి ఆలోచించని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కనుక అట్టి ఆలోచనలకు వెళ్లకుండా దేవునికి మహిమకరముగా మనం జీవించాలి. రేపు కాలమందు మనం వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నాం. అందరూ వెళ్తారా? కొందరేనా? ఏమండి? అందరూ ముసలోళ్ళు అవుతారా? ఎందులో ముసలోడు కాని వాళ్ళు ఎవరైనా ఉంటారు? ముసలోళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఏమండి? అయ్యో రేపు నేను కూడా ఇంత ముసలోడిని అయిపోతాను కదా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? ఆలోచన రాదు మనకు. వస్తుందా? రాదు. కనుక మనం ఎరిగిన ప్రజలముగా దేవునికి మహిమకరముగా కడవరి స్థితిని గురించి మనం ఆలోచన చేయాలి. ఆమె మూడో విషయాన్ని మనం చూసినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన ఖేడ్యము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయిస్తున్నారు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కుదువు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క భాగ్యం అంటాను. ఎంత గొప్పది! దేవుని ప్రజలమైన మన బాధ్యత ఎంత గొప్పది! కొద్ది జనమై ఉండొచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, విలువలు కలిగిన వారంగా ఉండకపోవచ్చు, కానీ మనము భాగ్యవంతులము. హల్లెలూయా. ఎందుకని? దేవుడే మనల్ని రక్షించుకుంటూ నడిపిస్తుకుంటున్నాడు. హల్లెలూయా. అందరికీ డబ్బు రక్షించవచ్చు, డబ్బు నడిపించవచ్చు, డబ్బు ఆస్తిపాస్తులు భాగ్యంగా వారికి ఉండొచ్చు, వారిని నడిపించవచ్చు. కానీ మనకు ఏమీ లేకపోయినా దేవుడే మనల్ని రక్షించి నడిపించువాడు. హల్లెలూయా. కనుక అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనం రక్షించే ప్రభువును గూర్చి మనము తలంపుతో ముందుకు సాగాలి. ఆయన సహాయకరమైన ఖేడ్యము. హల్లెలూయా. ఎప్పుడు మనకు ఏం కావాలో అంతవరకు ఇచ్చే దేవుడే. హల్లెలూయా. కనుక ఏ అవసరము ఎప్పుడు వస్తుందో ఆ అవసరము తీర్చే దేవుడే. ఆయనకు తెలుసు మనకు ఎప్పుడు అవసరం వస్తుందో, ఎప్పుడు మనకు క్షేమకరమైన పరిస్థితులు మనం పొందాలో అవన్నీ ఆయనకు తెలుసు. గనక ఆయన తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఎన్నడూను నిన్ను అనాథనగా విడిచిపెట్టను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమకరముగా దేవుని ప్రజలమైన మనము ఆయన గురించి మనం తలంచుకుంటూ మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆ మీద చూసినట్లయితే నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. హల్లెలూయా. కనుక గొలియాతు మెడకాయ నరికింది, తలకాయ నరికింది ఎవరండి? దావీదు దేంతో నరికాడు? ఖడ్గముతోనే నరికాడు. గొలియాతు దగ్గర ఉన్న ఖడ్గం లాక్కుని ఆడి మెడకాయ నరికేశాడు. ఎప్పుడైతే మెడకాయ నరికేశాడో ఫిలిష్తీయులందరూ పారిపోతున్నారు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు స్త్రీలందరూ కూడా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది
అని పాటలు పాడారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఔన్నత్యము ఎవరి ద్వారా కలిగింది? దేవుని యొక్క ఖడ్గము, వాక్యము. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. శత్రువులు ఎలాగ వస్తారంట? మిత్రులుగా వస్తారంటండి, వేషం వేసుకుని వస్తారంటండి. మనకేదో మేలు చేసినట్లు, మనకేదో ఉపకారం చేసినట్లు, మన పక్షంగా ఉన్నట్లు, మన వాళ్ళై ఉన్నట్లు అపవాది యొక్క సైన్య సమూహము మనను భ్రమపరిచి ఈడ్చుకుపోవటానికి మన దగ్గరికి వస్తారంట. అయితే వారి ఉన్నత స్థలములను త్రొక్కేస్తామంటండి. అంతగా మోసం చేయటానికి మన దగ్గరికి వచ్చినా మనం మోసపోకుండా యథార్థతను గుర్తించి సత్యాన్ని ఎరిగి ఉండి అపవాదికి లోపడకుండా అపవాది పైన విజయము పొందే స్థితిని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఆమెదట దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము. ఇశ్రాయేలు సైన్యములకు ముందుగా నడచిన బలవంతుడు ఆయనే, దయగలవాడు సత్యదేవుడు. ముప్పై 37వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయము 14 నుంచి చదువుకున్నాం. యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానము చేసినో నీకు తెలియనా? మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గల వారి మహాకార్యములను నీకు తెలియనా? దక్షిణపు గాలి వీచుట చేత ఉప్పవేయినప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? పోతపోతి అద్దమంతా దట్టములు ఆకాశమును ఆయన వ్యాపింప చేసినట్లు నీవు వ్యాపింప చేయుదువా? దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకో, ఆలోచించే. ఆయన చేసినట్లు నువ్వు చేయగలవా? ఏమని? నరునికి రూపం ఇచ్చినవాడు ఆయనే. ఎట్టి రూపం ఇచ్చాడు? ఏమని? కనుక చక్కని రూపాన్ని ఇచ్చాడు. రూపాన్ని ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకో. ఎట్టి ఆలోచనతో దేవుడు ఆ రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపాన్ని ఇవ్వకపోతే మరొక రూపాన్ని ఇస్తే మనం ఎక్కడ ఉన్నాం? ఎక్కడ ఉంటాం? ఏ విధమైన పరిస్థితులను కలిగి ఉంటాం? ఏమండి? ఒక గేదెగా చేశాడు అనుకోండి నన్ను. ఇప్పుడు వేసవకాలం కదా, ఏసీ పెట్టుకుంటానా నేను? మరి దేవుడు మనకేమిచ్చాడు? ఏసీ ఇచ్చాడు, చక్కని రూపాన్ని ఇచ్చాడు,
ఎండలో తిరగకోకుండా ఒకవేళ తిరిగినా మళ్ళీ చక్కగా హాయిగా నిద్రపోవటానికి మనకి ఏసీ ఇచ్చాడు. ఒకవేళ ఆ పశువుగానే మనం సృష్టించడానికి కానీ వచ్చి కుర్చీలో కూర్చుంటామా? ఏమండి, కుర్చీలో కూర్చోం. ఒకవేళ వచ్చి కుర్చీలో కూర్చుంటే కుర్చీ ఏమవుతుంది? ఇరిగిపోతుందా? ఏమండి, మనం కూర్చుంటే ఏమండి, అప్పుడప్పుడు మనం ఉయ్యాలు ఊగుతాం. ఆ పశువు కూడా వచ్చి ఉయ్యాలు ఊగితే ఊగుద్దా? పశువు కూడా ఉయ్యాలేస్తామా? మనం చక్కని షడ్రసోపేతమైన ఆహారాన్ని మనం తింటున్నాం. ఎప్పుడైనా పాయసం తిందంటావా గేదె? ఏమండి, ఒకవేళ పిల్లి ఏమైనా తిందేమో, ఎప్పుడు దొంగతనం చేసి ఇంట్లో పెట్టింది వాళ్ళు లేకుండా చూసి ఏమైనా తిందేమో పిల్లి. రోజు తింటుందా? ఏమండి, ఎప్పుడైనా వండుకుని ఉంటుందంటావా? అవి మనకి ఎన్ని విధాలుగా జ్ఞానం ఇచ్చి కుప్పలు నూర్చుకుంటానికి ఏ పంటకి ఏ విధంగా నూర్పిడి చేయాలో మనకు నేర్పాడంటండి. హల్లెలూయా. ఏ విధమైన విధానాలు మనం కలిగి ఉండాలో మనకు నేర్పాడంట. ఇన్ని కార్యాలు చేసిన దేవుని గురించి మనం ఆలోచించకుండా మనలను గురించే మనం ఆలోచించుకుంటూ మన గొప్పతనాన్ని చాటుకుంటూ మనమే విలనా హీరోయా? మనమే హీరో అనుకుంటూ దేవుడు విలన్ అనుకుంటూ ఆలోచించి జీవించే పరిస్థితులు ఎన్నో. ఏమండి, కనుక దేవునికి మహిమకరముగా దేవుని యొక్క అద్భుత క్రియలను ఆలోచించుము. భూమిని ఎక్కడ పెట్టాడంట యేసయ్య? శూన్యములో వేలాడదీసింది. ఆకాశంలో శూన్యంలో వేలాడదీసింది భూమిన. ఏమండి, శూన్యములో ఆయన ఏలాడు చేశాడు భూమిని. రెండోది, ప్రవాహ జనముల మీద ఆయన వేలాడదీశాడు. అక్కడే ఉండిపోతుంది. ఎప్పుడైనా అటు ఇటు పరిగెత్తిందా? నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు. కాబట్టి నీరు పల్లం ఎరుగుతుంది కనుక, మరి ఈ భూమి మీద నీరంతా పల్లానికి వెళ్తుంది కనుక, ఈ మెరక మీద ఉన్న ప్రజలందరూ పల్లంలోకి వెళ్ళిపోతే ఆ పల్లంలో ఉన్న ప్రజలు ఏమవుతారు? ఏమండి, గన్నారం పల్లమా పట్టం పల్లమా? గన్నారం పల్లం. మనం అందరం గన్నారం వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అందుకని ఈ భూమి మీద కదలకుండా భూమిని మనకు నివాసయోగ్యమైనదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన తృణీకరిస్తూ అప్రాల్ దేవుడు, ఆయనకేం జ్ఞానం ఉంది అనుకుని జీవించే ప్రజలు ఎంతమందో, నీచంగా హీనంగా తిట్టేవారు ఎంతమందో. కనుక మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమించుకుంటూ వస్తున్నాడు. ఎంతగా ఆయన తృణీకరించి ఆయన మార్గంలో రాకుండా నాది నా ఇష్టం, నువ్వు పొద్దుదాకా నాకు చెప్పాల్సిన పనేంటి అనుకున్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే వచ్చాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయకపోతే ఆయన ఏం చేస్తున్నాడంట? ఏమండి, ఏం చేస్తున్నాడు? వచ్చు కదండి మీకు పాటలు వచ్చా? మీకు నేర్పాడా? పాటలు నేర్పాడా? ఇంత గొప్ప నేను ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు పాటలు రాక. ఒక్కొక్క వచ్చినానికి ఒక్కొక్క పాట పాడాలని ఉంది. ప్రార్థన చేయకపోతే పలకరెత్తున్నాడా? ఏమైంది? తలకాయ నొప్పి వచ్చిందా? కడుపులు నొప్పి వచ్చిందా? ఎందుకు పాటలు పాడలేదు? ఏమండి, ఏమైనా దాన్ని ఏమంటారు, నోటి పూతలు ఏమైనా వచ్చాయా? జలుబు ఏమైనా చేసిందా? ఎందుకు పాడేవారు మీరు పాడట్లేదు అని ఆయన పలకరిస్తాడంటండి. ఇప్పుడు మనం పాడేవారు పాడకపోతే మనకేం పోయిందిలే, దేవుడే చూసుకుంటాడని మనం అనుకుంటాం. ఏమండి, పాడకపోతే, ప్రార్థన చేయకపోతే చెప్పండి, గట్టిగా చెప్పండి, తిట్టబాకండి నన్ను.
ప్రార్థించకపోయినా అయ్యో. పలకరిస్తూ ఉంటాడు. పలకరిస్తూ ఉంటాడా? వినకపోయినా పలకరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుని కోపం ఉంటుంది, ఒక్క పాట పాడం, ప్రార్థన కూడా చెయ్యం. ఏమండి? అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? పలకరిస్తాడంటండి. కాబట్టి ప్రార్థన చేయకపోతే వచ్చి పలకరించేవారు ఎవరు ఈ లోకంలో? ఏమండి? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయట్లేదు ఏంటమ్మా అని అడుగుతాడా? అడగడు. ఆయనదేం పోయింది, ఆయనకేం తెలుసు, నువ్వు చేసేది చేయింది. కనుక ఎంత గొప్ప దేవుడు ఆయన గూర్చి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. మనలను గూర్చి మనమే ఆలోచన చేసుకుంటాము, కానీ దేవునిని గూర్చి ఆలోచన చేయము. ఇక్కడ ఏమంటున్నాడంటే 21వ వచనంలో, ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనపడక ఉన్నను, గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపరుచును. ఇప్పుడు సూర్యుని ఎండ, సూర్యుడు మనకు కనపడకపోతే దేవుడే మేఘాన్ని పంపించి ఆ యొక్క మేఘాన్ని, గాలిని పంపించి మేఘాన్ని తొలగించి తేటగా ఎండ మనకు వచ్చేటట్టు చేస్తున్నాడంట. మనం ఏమన్నా చేస్తున్నామా? కనుక దేవునికి మహిమకరముగా దేవుడే మాట్లాడుతున్నాడు. యోబు, ఈ మాట ఆలకింపుము. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేసేవాడు దేవుడు. అట్టి కార్యాలు చేసే దేవుని నువ్వు తలంచుకుంటూ దేవునికి మహిమకరముగా నీవు జీవించు అంటున్నాడు. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకోండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యము. ఆవశ్యకం అంటే ఆవశ్యం, అదే అవసరం. ఇక్కడ ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకోవాలి. ఏమని? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు? తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు చేశాడు? ఏమండి? ఎన్ని రోగాల నుంచి విడిపించాడు, ఎన్ని మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు, ఎన్ని వ్యాధుల నుంచి మనల్ని విడిపించుకుంటూ వచ్చాడు, ఎంతగా మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. వ్యక్తిగతంగా దేవునిని ఎరగని వారముగా, దేవునికి దూరస్తులముగా, బలహీనులముగా, భక్తిహీనులముగా మనము జీవిస్తుంటే దేవుడు తన ప్రత్యక్షతలు మనకిచ్చి మనల్ని మార్పు చేసుకుని తన వైపు తిప్పుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని మరణకరమైన పరిస్థితుల్లోంచి విడిపించాడు.
చిన్నప్పుడు మనకు మాటలు రానప్పుడు ఎన్ని మాటలు నేర్పాడో. ఏమండి, చదువు రానప్పుడు చదువు నేర్పాడా? నేర్పాడు. రోజు బడికి వెళ్ళమన్నాడా? మానేయమన్నాడు. బడికి వెళితే అమ్మని నాన్నని పంపించి వీళ్ళు జాగ్రత్తగా చదివించని చెప్పాడో చెప్పలేదా? చెప్పాడు. తల్లిని తండ్రిని బాధి చంపటానికి ప్రయత్నం చేసినా ఏమండి, మాకు అడ్డుగా ఆటంకంగా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు వీళ్ళు ఎందుకు అని ఎదురు తిరిగిన వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. వారి ద్వారా మనల్ని పెంచాడు, పెద్ద చేశాడు. చివరికి ఎక్కడ నిలబెడతాడంట? తనతో కూడా తన సింహాసనం మీద కూర్చోబెడతాడంటండి. అట్టి గొప్ప కార్యాలు మనకు చేశాడు, వ్యక్తిగతంగా మనకు చేశాడు. మనము ఏదైనా మనం ఎక్కడుండేవాళ్ళమో ఏమండి, డబ్బులు ఇచ్చారా పార్టీ వాళ్ళు? ఏమండి, తీసుకోలేదా? రేపు అయితే రేపు ఇస్తారు కనుక ఇవాళ తాగినా పర్వాలేదు అందుకని తాగేవాళ్ళు ఎంతమంది? ఏమండి, ఒకప్పుడు ఎప్పుడో పడుతుంది స్కైలాబు, అది భూమి మీద పడుతుంది, భూమిని ఢీకొంటుంది, భూమి నాశనం అయిపోతుంది, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అందుకని ఇప్పుడే వాళ్ళకున్న కోళ్ళని, గొర్రెలను, మేకలను అన్నిటిని కోసుకుని తినేశారంట. అవునా? మీకు తెలుసు. కానీ అది ఎక్కడ పడిపోయిందంట? నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో పడిపోయిందంట, ఎవరికి హాని. ఇప్పుడు ఆ గొర్రెలు, మేకలు, కోళ్ళు ఉంటే ఏమయ్యేది? రోజుకో గుడ్డు పెట్టేదేమో. ఏమండి, మరి 6 నెలలకి 3 నెలలకి ఒక మేక పిల్లను పెట్టేయేమో. ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? ఏమండి, కానీ ఒకవేళ ఆ పరిస్థితి సంభవిస్తే రేపు ఓటు వేయటానికి మీ అందరికీ అధికారం ఇచ్చాడా? చెప్పండి చెప్పండి. ఇచ్చాడా? ఇవ్వకుండా తీసుకుంటే ఏం చేస్తారు? మీరు వేసే పార్టీ ఓడిపోయిందనుకో, అయ్యో ఆ ఓటు కూడా ఉంటే ఎంత బాగుందని అనుకుని భూమి మీద ఉండేవాళ్ళు అనుకుని ఉంటారు. కానీ ఏమైపోయింది చెప్పండి? ఓటు వేయకుండా పోయేవాళ్ళు ఎంతమంది? కాబట్టి రేపు ఓటు వేస్తామో వేయమో మనకు తెలియదు, దేవునికి తెలుసు. ఏమండి, రేపు పంపుతారంట డబ్బులు ఎంతెంత. ఈ పూట అప్పులు ఏం చేయలేదా? చేశారా? చేస్తుంటారు ఎంతో కొంత. మీరు చేయకపోయినా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అప్పులు చేసి రేపు డబ్బులు వస్తాయి కదా ఇచ్చేస్తాంలే అనుకుని అప్పులు చేసి పాడు చేసుకుని ఉంటారు. రేపు వాళ్ళు మర్చిపోయి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడేం చేస్తారు? ఓటును గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఏమండి, ఓటును గురించి ఆలోచన చేశారా? ఓటు ఎలాంటిది? ముగించేస్తున్నారు, వెళ్ళిపోతారు. కానీ పవిత్రమైనది అంటండి. రెండవది, ఒకటి పవిత్రమైనది, రెండవది అమూల్యమైనది. అవునా? ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారు. మనకు తెలిసి వాళ్ళు చెప్పారు కాబట్టి మనకు తెలిసిపోయింది ఎంత విలువైనది, అమూల్యమైనది, పవిత్రమైనది. 2000, 3000, 5000 ఎంత అమూల్యమైనది. ఏమండి, దానికన్నా విలువైనదే కదా. దేనికన్నా? డబ్బు కన్నా విలువైనదే ఓటు. మరి ఎందుకు ఇంత చిన్నదానికి ఇచ్చేస్తున్నారు? ఎకరం పొలం ఎంత? 40 లక్షలు. ఏమన్నా 10 లక్షలకి ఇస్తామా? ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎందుకని? అంత అమూల్యమైన ఓటును ఇన్ని 1,000కి, 2,000కి, 1000కి ఎందుకు ఇస్తున్నారండి?
ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇంత దానికి మనం ఎందుకు ఓటేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎంత కొత్తలే, చచ్చినోడి పెళ్ళికి వచ్చినంత సార్లే అనుకుని ఇచ్చే పరిస్థితి. పవిత్రమైనది డబ్బు. ఎంత పవిత్రమైనది ఏమండి? అది అన్యాయపు సిరి అని వాక్యం చెప్తుంది. మరి ఓటు పవిత్రమైనది. పవిత్రమైన ఓటును మనము పాడు చేసేస్తే ఎట్లా? కాబట్టి ఎంత తక్కువగా, విలువ తక్కువగా మన ఓటును మనం చూసుకుంటున్నాము. కాబట్టి ఒకటి పవిత్రమైనది, రెండు అమూల్యమైనది. కనుక దేవునికి మహిమకరముగా వాళ్ళ దృష్టిలో అంత విలువైనది కనుక మన ఓటు మన దృష్టిలో అంత చీపు కనుక ఎంతో కొంతలే అన్నట్టుగా భావించే పరిస్థితి నేటి ఓటర్లకు ఉంది. చాలామంది ఓట్లు వేయరు. ఎందుకని ఓటేయరు? కొంతమంది దృష్టిలో ఏమో కానీ, కొంతమంది మన ఓటు ఎక్కడ ఉంటుంది? నా ఓటు ఈ ఊళ్ళో ఉంది. మీ ఓట్లు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాయా? ఉన్నాయి. మీరు చెన్నైలో ఉన్నారనుకోండి, ఏమనుకుంటారు? ఎంతమంది రాగలరు అక్కడి నుంచి? వీళ్ళు ఏమైనా బళ్ళు పంపుతారా మన కోసం? దీనికి పంపరు. మరొక ఓటు ఉందలే, దానికి పంపుతారు. ముసలోళ్ళమైన ఆటోలను పంపుతారు, మనుషులను పంపుతారు, ఎత్తుకుని ఆటోలో కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ దింపి మళ్ళీ లోపలికి తీసుకుపోయి ఇస్తారు. దీనికి మాత్రం ఎవడు మనకి బళ్ళు పంపే పరిస్థితి ఉండదు. ఏమని బెంగళూరులో ఉన్నారనుకోండి, లేకపోతే అమెరికాలో ఉన్నారని ఫోన్ చేసి మరీ పిలిపిస్తారు. అవునా? ఎంత విలువైనదో మన ఓటు హక్కు. మనం ఆలోచించకూడని విధానములో మన ఆలోచనలు ఉంటాయి. అయితే దేవుని యొక్క విధానములో దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 24వ వచనం మరొకసారి చదువుకుందాం. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుట అవసరము. ఆవశ్యకము అంటే అవసరము. అవసరమైన పరిస్థితిని పక్కన పెట్టేస్తున్నాము, అనవసరమైన పరిస్థితులను మనం ముందుకు తెచ్చుకుంటున్నాం. కనుక దేవునికి మహిమకరముగా మన జీవితాలను పడంగా పెట్టి పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవిద్దాం. కీర్తన 8వ కీర్తన 3, 4 వచనాలు. నీ చేతి పనైన నీ చేతి పనులైన నీ ఆకాశములను నువ్వు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? మనుష్యుడు ఏ పాటి వాడు? చంద్ర నక్షత్రములు సూర్యుని యొక్క వెలుగు పొందే ప్రకాశిస్తున్నాయి. ఎప్పుడైతే సూర్యుడు ఈ లోకంలోంచి వెళ్ళిపోతాడో చంద్రుడు వస్తాడు. అప్పుడే ఎందుకు రావాలి? ఓ రోజు ఆగి రావచ్చుగా. అవన్నీ చక్కగా తమ కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయి. కనుక చంద్రుని, నక్షత్రాలను, మనలను అక్కడ పెట్టారు వరుసనే. ఎవరు వెలుగుగా ఉంటారు? ఎవరు వెలుగుగా ఉంటారు? ఎవరు అందంగా ఉంటారు? మనమేనా? అవునా? చంద్రునికి మనకి ఎంత దూరం ఉంది? ఎన్ని కిలోమీటర్లు ఉంది? మీకు ఏమైనా తెలుసా?
అక్కడ మనల్ని పెడితే ఇక్కడికి ఎట్ట కనపడతాం? ఆ? ఎందుకని? గొప్పవాళ్ళంగా గొప్పవాళ్ళమైనా మనం? ఏమండి, ఎద్దు బొల్లు ఎంత? ఇప్పుడు తూకం వేసారా మీ ఇంటికాడ? ఎద్దులు దొండలు ఏమన్నా ఉంటే కాటాయి వేయండి. కాటాయి అయితే ఎంత కేజీలు, ఎన్ని కేజీలు ఉంటుంది ఒకటి? ఎన్ని కేజీలు ఉంటుందమ్మా? ఒక 50 కేజీలు ఉంటుందా? మనుషులే 78 కేజీలు అంటండి. ఇంకా ఆ ఎద్దు అన్ని కేజీలు ఉంటుంది. మీరు మీ దగ్గర ఫోన్లు ఉన్నాయిగా? ఏం ఫోన్లు అయ్యి? టచ్ ఫోన్లో చూడండి. ఆ ఎడ్డు కదా, ఆవులు అవి. ఆవుల్ని ఇంటికాడ ఉండి ఎక్కడో ఉండి ఆ రెండింటి పేర్లు చెప్పి పిలిస్తే ఆ ఇంటి ఆవిడ అవి ఎక్కడో మేసేయి పరిగెత్తుకొచ్చేసాయండి. 2 పరిగెత్తుకొచ్చాయి. పరిగెత్తుకొచ్చేసి మీ స్థానం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోండి అంటే దేని స్థానానికి అది వెళ్ళిపోయింది. మరి మనమైతే మన ముందు ఎవడన్నా బస్సు ఎక్కి కూర్చుంటే ఆడి పక్కన మనం కర్చీఫ్ పెడతాం, ఎవడు లేడనుకుని. ఈ కర్చీఫ్ ఎవడన్నా ఎత్తుకుపోయి ఆడు కూర్చుంటే జరుగుతుందా? జరుగుతాయి. కానీ దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఆ పశువులకి అంత ఆలోచన ఉంటే మనకెంత ఆలోచన ఉండాలి దేవుని విషయంలో. ఆ పశువులే చక్కగా యజమాని మాటలు వింటూ బరువైన బండిని లాగుతున్నాయి. మరి మనము ఏమండి, సముద్రమైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటండి. మరి ఏం పని చేస్తాం మనం? కనుక దేవునికి మహిమకరముగా దేవుడు మనకు ఎంత ప్రభావాన్ని, ఎంత మహిమను, ఎంత అధికారాన్ని, ఆధిపత్యాన్ని మనకిచ్చాడు. దానిని మనం తలంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. మన ఎవడన్నా కొడితే, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు మన కొట్టారనుకోండి, అప్పుడేం చేస్తాం? ఇంటి నుంచి పారిపోతాం. అవునా? సంఘములో ఎవడన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, సంఘం విడిచిపెట్టేసి వేరే సంఘంలోకి పోతాం. మరి ఆ ఎడ్డు ఎందుకు పోవట్లేదు? ఎన్నిసార్లు ఎంతగా బాధ ఉంటామో. నాగలు కట్టినప్పుడు పొడుతున్నాం ముళ్ళుతో, ఏమండి. మరి బండి కట్టినప్పుడు బాగుతాం, కొరడాలతో పందాలు వేసినప్పుడు బాధేస్తాం. ఎప్పుడైనా అబ్బాయి నన్ను ఎందుకు కొట్టావురా అని ఎప్పుడైనా అడిగింది? ఏదైనా ఆ గాడిద మాత్రం అడిగింది. దేవుడు గాడిదకి స్వరం ఇచ్చాడు కాబట్టి, ఓ బిలాముతోనేనా? ఓ బిలాము, ఎందుకు నన్ను ఇట్లా కొడుతున్నావు? నేను చక్కని మార్గంలో పోతుంటే ఆ దూత నాకు కనిపించాడు కనుక నిన్ను తప్పించాను, లేకపోతే నువ్వు చచ్చేవాడు. అవునా? మరి ఎందుకు మనకి మనం పరిస్థితి ఏంటి? మనలను మనం ఆలోచన చేసుకొని మనకిచ్చే ఏర్పాట్లు, అధికారాలు, ఆధిపత్యాలు ఇచ్చిన దేవునిగా మహిమపరచాలి. హల్లెలూయా. ఎప్పుడైనా పిచ్చుకలు కానీ కాకులు కానీ గూళ్ళు కట్టుకున్నాయా? ఎక్కడ కట్టుకున్నాయి? వసారాలోనా? ఎక్కడ కట్టుకున్నాయి? పిచ్చుకల వసారాలు లేవులే ఇప్పుడు. పిచ్చుకలు కట్టుకునే వసారాలు ఉన్నాయా? ఏమండి, లేవు. బయట కట్టుకుంటాయి, చెట్లకి ఏలాడి కట్టుకుంటాయి. ఆ చెట్ల పంగల్లో పెట్టుకుంటాయి, రకరకాలుగా బయట ఏర్పాటు చేస్తాయి. మరి వాటికి చలి పుట్టదా? ఎండ వేయదా? వర్షం పడదా? అవి చక్కగా పడుతుంది. మనకు బిల్డింగులు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి. ఏమండి, ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నాము.
ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న మనకు దేవుడు సహాయం చేసి ఏర్పాటు చేసి ఎప్పుడైనా యేసయ్యా అని అనుకుని ఉంటామా? ఏమని ఇబ్బందులు వస్తే అనుకుని ఉంటాం. యేసయ్య వానేంటో నాయన పొద్దాక ఇంట్లో నుంచి బయటికి ఎలనీయట్లేదు, ఏంటో యేసయ్య వాన్ ఆపు. అది మన వల్ల కాదు కాబట్టి ఆయన అడుగుతున్నాం. మన వల్ల అయితే మా ఇంటికి వద్దులే, పో ఇంకో ఇంటికి వెళ్ళు, ఆ ఇంటికి పో. ఏ ఇంటికి? ఆయన ఇంటికి పో. దేవుని గురించిన ఆలోచనలు మనకు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎంత ప్రభావాన్ని మహిమను మనకి ఇచ్చాడు, అది మనం గమనించి దేవునికి మహిమకరముగా మనం జీవించాలి. మనకు మాత్రమే వాయు వరుసలు ఇచ్చాడు. నేటి కాలం ముందు వాయు వరుసలు తప్పి ఎంతమంది దౌర్భాగ్య జీవితంలోకి వెళ్తున్నారు. దేవుని యొక్క తలంపులు వారి తలంపులలో ఉన్నాయంటారా? దేవుని ఏర్పాట్లను గమనించిన స్థితి కనుక దేవుని మనకు ఎంత ఏర్పాట్లు చేశాడో అవన్నీ మనము తలపోసుకుంటూ మనము జీవించాలి. హల్లెలూయా. ఆఖరి విషయం పోయింది కదా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక ఊరికే చదువుకుని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఎవరు తలంచుకోవాలంటే మీరు అలసట పడకుండా మీ ప్రాణములు విసుకకుండా ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్నాడంటండి. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఎంత ఓర్చుకున్నాడు. ఏదో వాక్యం చదివేటప్పుడు పాస్టర్ గారు మందిరంలో చెప్పేటప్పుడు ఆయన గురించి తలంచుకుంటాం, అప్పుడు మనం తలంచుకో. కనుక మనం అలసట పడకయు మన ప్రాణములు విసుకకయు ఉండునట్లుగా ఆయన తనకు కలిగిన అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. కింద మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చాలు. కనుక దేవునికి మహిమకరముగా ప్రభువుని తలంచుకుందాం. మన పట్ల ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాట్లను తలంచుకుందాం. ఆయన మనకు ఏర్పాటు చేసిన మార్గమును తప్పకుండా ఆయన భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. దేవుడు గత కాలమందు తన ప్రజలను ఎలాగో నడిపించాడు, ఆ విషయాలను తలంచుకుంటూ మనం జీవిద్దాం. రెండవది, ఆయన అద్భుతమైన కార్యాలను ఆలోచన చేద్దాం. ఈ విధమైన ఆలోచనలతో మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. చాలా మంచిది. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవైన మా పరలోకపు తండ్రి, ఎందుకో మా పట్ల ఇన్ని ఏర్పాట్లు చేసి నడిపిస్తున్న దేవుడవు. ఏ యోగ్యత మాకు లేదు, మా వల్ల ఏమీ కాదు, మేమేమీ చేయలేము. కానీ ఎందుకో ఎంతగా ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. ప్రభువా, మేమంటే ఎందుకో ఎంత ప్రేమ, మీతో కూడా మేము ఉండాలని ఎందుకు ఆశిస్తున్నావో మాకు తెలియదు. కానీ మిమ్మల్ని మేము మర్చిపోయినా
మిమ్మల్ని గురించి మేము ఆలోచన చేయకపోయినా ప్రభువా మమ్మల్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం కనుక నీకు మహిమకరముగా మీ ఆలోచనలు మేము కలిగి నీ మహిమార్థమై జీవించటానికి సహాయం చేయండి. కృప కనపరచండి. మమ్మలను గురించి చింతించుతున్న దేవుడు మా చింత యావత్తు మా ఆలోచనల యావత్తు నీ మీద వేసి మిమ్మలను గురించి మేము తలంచుకుంటూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. మీ ప్రజలు వారి వారి నివాసాలకు వెళ్తున్నారు. సురక్షితంగా సకాలానికి గమ్యం చేర్చండి. ఈ రాత్రి సుఖమైన నిద్ర ఉదయకాలం మేము స్థుతించుకుంటూ చురుకైన మెలకు దయచేయండి. ఈ రాత్రి ఆలస్యమైతే మరల మేము కలిసి నిన్ను మహిమపరుచుకుంటానికి కృప చూపి మీ నామానికే మహిమ ఘనత ప్రభావంలా తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఈ విధంగా లోకంలో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడయండి నడిపించనుగాక. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.